హాయ్ అండి. ఈరోజు అయితే నేను మునక్కాయ పచ్చడి చేస్తున్నా. ఈ పచ్చడి ఎలా తయారు చేస్తా అనేది దాని తయారీ విధానం అంతా మీకు చూపిస్తా చూడండి. నేనైతే ముందుగా 1 కిలో నూనె పోసిన, పల్లి నూనె పోసుకొని కాగబెట్టి నూనె కాగినాక ఇగో మునక్కాయ ముక్కలు అయితే నేను ఇలా ఈ కలర్ వచ్చేదాకా కొంచెం అంత నూనెలో ఫ్రై చేసుకున్నా. ఇవి నేను ముందుగా మునక్కాయ ముక్కల్ని నూనెలో వేసినది పెడదామనుకున్నా కానీ ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండి అదైతే రాలేదు. ఇప్పుడైతే నేను ఈ నూనె పోపు పెట్టుకుందాం. మనము ఈ పోపు పెట్టేది ఈ కారము ఉప్పు అన్నీ దీంట్లో ఎలా కలుపుకోవాలా ఏమేమి వేసుకోవాలా అన్నీ నేను చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఈ నూనె వేడిగానే ఉంది. ఇప్పుడు ఈ నూనెలో మనం తాలింపు అయితే పెట్టుకుందాము. నేను ముందుగా ఆవాలు అయితే ఎత్తున్నా. ఎండుమిరపకాయలు అయితే అడ్డం దించేస్తున్నా. ఐదారు ఎండుమిరపకాయలు వేసిన. ఇది పల్లి నూనె కాబట్టి బురుగు వచ్చింది కొంచెము. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే రాదు, కానీ పచ్చళ్ళకి సన్ఫ్లవర్ ఆయిల్ మంచిగా ఉండదంట, బాగుండదు అంటున్నారు. నేను అందుకే ఏ పచ్చట్లకైనా కానీ పల్లి నూనె తీసుకుంటా. మనం వేసిన ఎండుమిరపకాయలు అయితే వేగినాయి. ఇప్పుడు దీంట్లో నేను కరివేపాకు వేసుకుంటున్నాను. ఇందులోనే నేను ముందుగా ఎల్లిగడ్డ జీలకర్ర అయితే మిక్సీ పట్టిన. ఇప్పుడు ఇది మనం దానికి తగినంత అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఎల్లిగడ్డ జీలకర్ర కూడా ఫ్రై అయింది. ఇప్పుడు ఇది దించి పెట్టుకుందాం మనం. ఇప్పుడు ఈ చిన్నదైతే ఈ బగోన్ పెట్టుకుందాం. నేను ముందుగానే చింతపండు నాకు తగినంత చింతపండు పచ్చట్లోకి వేడి నీళ్ళలో నానబెట్టి ఇదైతే మిక్సీ పట్టుకున్నా. ఇది ఇలా అయితే మెత్తగా పట్టిన. ఇప్పుడు దీన్ని అంతా మనం బాగా ఉడకబెట్టుకుందాం. దీంట్లో నీరంతా పోయి గట్టిగా ఏడదాకా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు నేనైతే ఇది ఉడకబెట్టుకున్నాను. ఇదంతా దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడైతే నేను ఈ చింతపండు ఉడికేలోపు ఈ ముక్కలల్లో మనం ఉప్పు కారం మసాలాలన్నీ కలుపుకుందాం. అవి ఎంతెంత కలుపుతాను నేను చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ముందుగా ఒక అర స్పూన్ అయితే పసుపు వేస్తున్నా. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆవాల పొడి, 2 స్పూన్లు కదా, ఇంకో స్పూన్ 3 స్పూన్లు అయితే ఆవాల పొడి వేసుకుంటున్నా. ఇప్పుడు ఒక అర స్పూను కొంచెం ఎక్కువగా మెంతుల పొడి అయితే వేసిన. ఒక అర స్పూను జీలకర్ర పొడి, ధనియాల పొడి 2 స్పూన్లు అయితే ధనియాల పొడి వేసిన. ఇప్పుడు మనము ఉప్పు అయితే వేసుకుందాం. నేను ఈ గ్లాస్ తోటి కారం బొత్తాన్ని తీసుకున్నా కొలతకు. ఇప్పుడు ఒక సగం గ్లాస్ అయితే ఉప్పు తీసుకున్నా. నేను ఉప్పు ఎండబెట్టి
కల్లుప్పు ఎండబెట్టి మిక్సీలో అయితే పొడి వేసుకున్నా. ఇప్పుడు అదే గ్లాస్తో కారం పోసుకున్నా. ఉప్పు పోసిన గ్లాస్తో ఒక గ్లాసు నేను కారం అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇదంతా కలుపుకున్నా. ఇదంతా దీనికి పట్టేటట్టు అయితే కలుపుకుందాం, ముక్కలకు పట్టేటట్టు. ఇప్పుడు మనము ముందుగా ఉడకబెట్టిన చింతపండు తీసుకొచ్చి ఇందులో కలుపుదాం. ఇప్పుడైతే మనము ఉడకబెట్టుకున్న చింతపండు పేస్ట్ ఇది. ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ అంతా మునక్కాయ ముక్కలలో పోసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ముందు తాలింపు వేసి పెట్టుకున్నాం కదా నూనె, ఆ నూనె కూడా కలిపేద్దాం. ఇదిగో నూనె అయితే తాలింపు పెట్టిన, కొంచెం వేడిగా అయితే లేదు, వేడి చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఈ ముక్కలలో పోస్తున్నాం. నూనె చూసి కలుపుకుందాం. నేను ముందైతే సగం నూనెకి ఎక్కువ పోసిన. నూనె కూడా సరిపోతుంది ఈ కారంలోకి, అదంతా కొత్త ఎక్కువ అవుతుంది. ఇది 2 రోజులు ఇట్నే కలిపి పక్కా పెట్టి 3వ రోజు చూస్తే మనకు ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదని చూసుకొని, కారం అయితే సరిపోద్ది, ఉప్పు చూసుకోవాలా. ఉప్పు చూసుకొని 2 రోజుల తర్వాత తక్కువ ఉంది, ఉప్పు సప్పగా ఉంది అనుకుంటే ఉప్పు కలుపుకోవాలా. ఇంతే అండి, సింపుల్ మునక్కాయ పచ్చడి. ఈ పచ్చడి 3 రోజులు ఊరినాక తింటే అదిరిపోతుంది. వేడి వేడి అన్నంలో మునక్కాయ పచ్చడి వేసుకొని తినాలా, సూపర్ ఉంటుంది. చూసిండ్రు కదా ఈ మునక్కాయ పచ్చడి తయారీ విధానం అయితే నేను ఏమేమి వేసినో. మీకు కానీ మునక్కాయ పచ్చడి తయారీ విధానంగా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే మరి, బాయ్.